ఒకటే, ఇసుక ఎప్పుడు ప్రచార టాపిక్. ఆదాయం టాపిక్ కూడా. అదే ప్రచారం టాపిక్ ఎప్పుడైతే అవుతుందో ఆటోమేటిక్ ఆదాయం టాపిక్. జగన్ టైంలో అతనికి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల 6 నెలలు ఇబ్బంది పడ్డాడు. మొదట 6 నెలలు 4-5 రకాల విధానాలు తీసుకొచ్చాడు. నేను మొట్టమొదటి నుంచి ఒక ప్రపోజల్ చేస్తూ ఉంటాను, ఆ ప్రపోజల్ కూడా అమలు చేశారప్పుడు, కానీ నిర్వహణలో ఫెయిల్ అయ్యారు. నేనేమంటారంటే ఇసుక గవర్నమెంటే తీసుకురా, డంప్ చేసి తీసుకొచ్చి చోట పోయి వచ్చినోడికి వచ్చినట్లు లారీలో పోసి ఇచ్చేయి. కానీ అంటే అప్పుడు అక్కడ రీచ్ ఎవరు మెయింటైన్ చేయాలి? ప్రభుత్వమే చేయాలి. నేను అది చెప్తా ఇప్పుడు. లేదా అక్కడ ప్రభుత్వం టోల్ గేట్ పెట్టుకో, 2 గేట్లు ఇట్లా ఎంటరు అటు బయటికి వచ్చేటట్టు పెట్టుకో. ఈ గేట్ దగ్గరకు వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకో, ఎంత మినిమం అమౌంట్ తీసుకుని ట్రాన్స్పోర్టేషన్ ఓ రూల్ పెట్టు. ఎవడైతే లారీ తెస్తాడో వాడికి ఆయిల్ ఖర్చు ఎంత నువ్వే ప్లాన్ చేయి. ఆ ఖర్చుకు మించి ఉండకూడదు. ఇప్పుడు మనకి ఈ దాని పేరు ఓలాలు, ఊబర్లో ఏం చేస్తాం, కిలోమీటర్కి ఎంతనే ఆ అమౌంట్ ఫిక్స్ చేయను, అంతకు మించి వసూలు చేయక. కానీ ప్రాక్టికల్ గా అది సక్సెస్ అవుతుంది ఎప్పుడు నిజమైనటువంటి ఇంటి నిర్మాణదారు వరకే అయితే. కానీ మన రాష్ట్రంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటయ్యా అంటే, చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ల నుండి ఇసుక బిల్డర్కి కావాలంటే ఇస్తే, లేదా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇస్తే చీప్ అండ్ బెస్ట్గా ఇచ్చేయచ్చు.